ప్రైజ్‌లార్డ్ నా సాక్ష్యం ఏంటంటే చాలా ఉన్నాయి. కాకపోతే రీసెంట్గా జరిగిన సాక్ష్యం చెప్తాను. ఒకటి అక్టోబర్లో నాకు సడన్గా నాకు లైట్ టైఫాయిడ్ ఎఫెక్ట్ అయింది. 2 వీక్స్ చాలా సఫర్ అయ్యాను దానివల్ల. తర్వాత అలా దానికి సెట్ అవుతున్నాను అనుకున్నప్పుడు సడన్గా నాకు స్టమక్లో ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అది నాకు ఆ టైఫాయిడ్లో తెలియలేదు. కొంచెం నెగ్లెక్ట్ చేశాను. స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేశాను. తర్వాత ఇంకా చాలా సివియర్గా పెయిన్ అవుతుంటే ఒకరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఇవి స్కాన్ తీసుకోమని చెప్పారు డాక్టర్స్. స్కాన్ తీసుకున్నాక వెళ్ళాక డాక్టర్ చెప్పారు, అమ్మ ఇది చాలా సివియర్ అయిపోయింది, నువ్వు ఇమీడియట్గా అడ్మిట్ అయిపోయి స్టమక్ అది క్లీన్ చేయించుకోవాలమ్మా, లేకపోతే చాలా సివియర్ అవుతుంది అన్నారు. సరే డాక్టర్ అని చెప్పి, మీరు చేస్తారా అంటే తను అన్నది, సారీ అమ్మ ఇది మేము తీసుకోను, ఏదన్నా కేసు ఏదన్నా అయితే మళ్ళీ మా హాస్పిటల్కి పడుతుంది, నేను తీసుకోను అనేసి పంపించింది. తర్వాత వేరే ఒక 2-3 హాస్పిటల్స్కి నేను కన్సల్ట్ అయ్యాను. అక్కడ వాళ్ళు కూడా ఏంటంటే చెయ్యము అనేసి నెగ్లెక్ట్ చేశారు. అప్పటికి ఆల్మోస్ట్ నాకు 6 to 7 days అయిపోయింది స్టమక్ పెయిన్తో సివియర్గా పెయిన్ అవుతున్నా. సడన్గా ఇంకా ఆ రోజే ఎలా జరిగిందంటే, నా చుట్టూ ఉన్న వాళ్ళు అండ్ మై బ్రదర్ ఇన్ లా కూడా ఏం చెప్పారంటే, వదిన నాకు ఈరోజే నేను ఆఫీస్లో విన్నాను, సేమ్ ఇలాంటి కేసే, రాత్రి సడన్ డెత్ అయిపోయింది నువ్వు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపో, మాకు భయం వేస్తుంది అన్నారు. అయ్యో ఇదేంటి ప్రభువా, నాకు ఇలా జరిగింది, నాకు హాస్పిటల్లో వీళ్ళు తీసుకోవట్లేదు, ఇప్పుడు సడన్గా మా బ్రదర్ ఇన్లా ఇలా చెప్పాడు అని. తర్వాత పక్కన ఉన్న మా రెంటర్స్ వాళ్ళు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్, లేదు అక్క నువ్వు వెళ్ళిపోవాలి హాస్పిటల్కి, చాలా సివియరు, అసలు నువ్వు ఇంత నెగ్లెక్ట్ ఎందుకు చేసావు అది ఇదని తిట్టారు. ఇప్పుడు ఏం చేయాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా మేము తీసుకోము, మేము చూడము, ఇది సివియర్ కేస్ అని వదిలేశారు. అలా సడన్గా మేము ఏం చేయాలో తెలియక ఇంకా ఆ క్షణం నేను ప్రేయర్ చేసుకుందామన్నా నా మైండ్ సెట్ అంతా ఒకటే, నా పిల్లలు ఏమైపోతారు, నా లైఫ్ ఏమైపోతుంది అన్న కాన్సెప్టే, కాబట్టి ప్రార్థన చేయలేకపోయినా నా టైంలో నేను. తర్వాత గాడ్ గ్రేస్, దేవుడు అంటారు కదా, ప్రార్థన చేయకపోయినా దేవుడి కృప నా తోడు ఉంది. కాబట్టి ఆ రోజు అనుకోకుండా సడన్గా మా బ్రదర్ త్రూ నేను ఇంకా మేడ్చల్కి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్కి నేను వెళ్ళాను. ఆ రోజు మార్నింగ్ జర్నీలో కూడా నాకు తెలీదు నేను రిటర్న్ తిరిగి ఇంటికి బ్యాక్ వస్తానా, ఇంకా నాకు అక్కడ వాళ్ళు కూడా అడ్మిట్ చేసుకుంటారా చేసుకోరా అని ఒకటే ప్రేయర్ చేయాలని ఉంది, కానీ చేయలేని సిచ్యువేషన్, ఆ పెయిన్కి ఆ టెన్షన్కి. కాకపోతే నేను ఒకటే సాంగ్ విన్నా కంటిన్యూస్లో 10-11 టైమ్స్ విన్నా, అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో అని ఒక సాంగ్ విన్నా. ఆ సాంగ్ ఏంటంటే వింటున్నప్పుడు నేను ఒకటే మనసులో అనుకున్నా, అద్భుతం చేయుమయ్యా, నేను నీ వైపు చూశాను, నువ్వు దేవుడివి, నువ్వు చేస్తావని ఒకటే విన్నా. హాస్పిటల్కి వెళ్ళాను. అలాగే వాళ్ళు బయట నార్మల్గా అయితే మాకు 70K అవుతుందన్నారు ఆపరేషన్స్కి మొత్తము. కాకపోతే వీళ్ళ దగ్గర నాకు 30లోనే మొత్తము ఆపరేషన్ అయిపోయింది, ఏ ప్రాబ్లం లేకుండా. వాళ్ళు ఇమీడియట్గా మళ్ళీ 1 డేనే, చిన్న బాబు ఉన్నాడు, నేను అక్కడ ఉండలేను, వాళ్ళేమో ఉంచుదామంటే నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను, బాబు నాకు చిన్న 1.5 year బాబు ఉన్నారు, నేను ఉండలేను, హాస్పిటల్లో స్టే చేయలేను డాక్టర్ అంటే, ఓకే అమ్మ నువ్వేం టెన్షన్ తీసుకోకు, నీకు దగ్గరుండి మేము ట్రీట్మెంట్ అంతా చేసి వాళ్ళు స్పెషల్ రూమ్ నాకు ఇచ్చి దగ్గరుండి టేక్ కేర్ చేసుకొని 1 day మాత్రమే నేను అడ్మిట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే నన్ను డిశ్చార్జ్ చేసేసి సేఫ్గా నేను ఇంటికి వెళ్ళాను. ఈ దేవుడు నా జీవితంలో ఎంత గొప్ప సాక్ష్యం అంటే అండి, ఇది నిజంగా చాలా గొప్ప సాక్ష్యం నా జీవితంలో. ఇది ఒకటే కాకుండా ఇంకోటి చిన్న సాక్ష్యం కూడా ఏంటంటే, నాకు మా బేబీ 10th క్లాస్, క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి నాకు. క్యాస్ట్ వచ్చేసి హిందూ బ్యాక్గ్రౌండ్ మాది, కానీ నేను పేరు మాత్రం దేవుడికి రిలేటెడ్గా ఉండాలి కాబట్టి నా 2 పిల్లలకి క్రిస్టియానిటీ పేరే పెట్టుకున్నాను. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్కి వెళ్ళేసరికి కొంచెం రూల్స్ మారాయి, మేము క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేము, మీరు కన్వర్టెడ్ అయ్యారు, సో ఇది చాలా ప్రాబ్లం అన్నారు. ఇప్పుడు 10th బోర్డ్ ఎగ్జామ్స్కి వెళ్ళింది. ఇప్పుడు స్కూల్లో నేను పేరు మార్చలేను, తన సర్టిఫికెట్స్లో పేరు మార్చలేను, సర్టిఫికెట్ నాకు ఇవ్వమంటున్నారు. ఏంటి అప్పుడు నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నేను నీ వైపు చూసి నా పిల్లలకి నీ పేరు పెట్టా, నేను ఈ లోకంగా నేను చూడలేదు, నువ్వు ఏం చేస్తావో తెలీదు, గొప్ప అద్భుతం చేయమని. మేము ఆర్డ్లీ ఒక 3-4 years 6 months నుంచి మీ సేవ తెలిసిన వాళ్ళకి రిలేటెడ్గా తిరుగుతూనే ఉన్నాం, అందరినీ అడిగాము, ఎవ్వరు కాదు అన్నారు. అట్ లాస్ట్ ఒక అతను మాత్రం ట్రై చేస్తా, నేను 100% గ్యారంటీ ఇవ్వలేను, అమౌంట్ అవుతుంది మీకు, ట్రై చేస్తా అంటే, సరే బ్రదర్ పర్లేదు, అమౌంట్ అయినా పర్లేదు, మాకు ట్రై చేయండి అని చెప్పాము. ట్రై చేశాడు, ఓకే అన్నాడు. ఆల్మోస్ట్ 90% తను హోప్స్ ఇచ్చాడు మాకు, నీకు సర్టిఫికెట్ వస్తుంది అని. మళ్ళీ నెక్స్ట్ డేకి, సారీ మేడం మీ ఫైల్ మాకు హెడ్ దగ్గరే ఆగిపోయింది, తను పేరు చూసుకున్నాడు, క్రిస్టియన్ పేరు ఉంది, మీదేమో హిందూ బ్యాక్గ్రౌండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంది, మేము ఇవ్వము అనేసాడు. మళ్ళీ ఇదేంటి ప్రభువా అన్న, సేమ్ మళ్ళీ ఒకటే సాంగ్, ఆశ్చర్యము చేయుమయ్యా దేవుడా నా జీవితంలో, నువ్వు నన్ను హాస్పిటల్ నుంచి నన్ను రక్షించావు, ఈ కార్యం నుంచి కూడా నువ్వు అద్భుతంగా నువ్వు చేసే దేవుడవు, నేను నీ వైపు చూస్తున్నానని ఒకటే నేను దేవుడి వైపు చూశాను. అంతే విధంగా గొప్పగా నెక్స్ట్ వీకే 1 week లోపే నాకు నా బేబీకి ఏ ఇబ్బంది లేకుండా మరి సర్టిఫికేట్ కూడా నాకు సేఫ్టీగా ఇంటికి వచ్చేసింది. దేవుడి గొప్ప కార్యం చేసినందుకు ఈ చిన్ని సాక్ష్యాలు దేవుడు దీవించును గాక.
థ్యాంక్ యూ అమ్మా. ఇంకొకసారి గట్టిగా